వెళ్ళరా నువ్వు ఐఏఎస్ అవడం ఏంటి? మీరే అలా అంటే ఎలా సార్? అనకేం చేయమంటావురా? అవును, ఇంత సడన్గా నీకు ఐఏఎస్ అవ్వాలనే జ్ఞానోదయం ఎలా కలిగిందిరా? ఐఏఎస్ అవ్వడం అంటే ఫ్రెండ్స్ వేసుకుని సినిమాలకి షికార్లకి తిరగడం అంత తేలికనుకుంటున్నావా? ముందు డిగ్రీ పూర్తి చేయరా. నువ్వు డిగ్రీ పాస్ అయితే ఐఏఎస్ అయినంత. ఎంతకంటే నేనేం చెప్పలేను, నన్ను విసిగించు. మీరే ఏదో ఒక సలహా ఇస్తారని. నా సలహా ఒక్కటే, అత్యవసర మార్కులు వాళ్ళు ఐఏఎస్ అవ్వరు. వెళ్ళు. ఎందుకు అవ్వరు సార్? నువ్వేట్రా వకాల్తానా? ఇదే కాలేజీలో ఎంఏ చదివి లెక్చరర్ అవుదాం అనుకున్నావు, అయ్యావా పిఓను అయ్యావు. నా సంగతి తర్వాత సార్, ముందా కుర్రాడు ఎందుకు అవడో చెప్పండి. వాడికంత బ్రెయిన్ లేదురా. 50 గ్రాములు తక్కువగా ఉందా? గురువు గారు, మామూలుగా బ్రెయిన్ అందరికి ఒకేలా ఉంటదా, రకరకాలుగా ఉంటదండి? ఒకేలా ఉంటుంది. ఒకేలా ఉంటదా? అంతే. ఒకేలా ఉన్నప్పుడు ఒకరు అబ్దుల్ కలాం ఎందుకు అయ్యారు, ఒకరు మెగాస్టార్ చిరంజీవి ఎందుకు అయ్యారు, ఒకరు ఆంధ్ర టైగర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎందుకు అయ్యారు, మీరు లెక్చర్ ఎందుకు అయ్యారు, మనం ఫ్యూన్ ఎందుకు అయ్యాం, ఇంకో రిక్షావాడు ఎందుకు అయ్యాడు? అయితే అందరూ రిక్షావాళ్ళు అవ్వాలి, అయితే అందరూ కలాంలు అవ్వాలి. ఎందుకు అవ్వలేదు? వాళ్ళంతా అలా అవ్వాలనుకున్నారు, అయ్యారు. మనడవ్వాలనుకున్నాడు సార్. ఎందుకు అవడు? ఎందుకు అవడండి? అనుకుంటే అయిపోవడానికి వీడి బ్రెయిన్ కంప్యూటర్ కాదు. అయ్యా లెక్చరర్ రేలంగ్ గారు, 2 × 2 4 అని చెప్పింది కంప్యూటర్ కాదండి, మనిషి బ్రెయిన్. అసలు మనం ఎలా బతికి చవాలని నిర్దేశించిన భారత రాజ్యాంగాన్ని కనిపెట్టింది కంప్యూటర్ కాదు సార్, మనిషి బ్రెయిన్ సార్. ఏమండి, కంప్యూటర్ 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 దొబ్బుతున్నారు కదా, అసలు ఆ కంప్యూటర్ కనిపెట్టింది ఎవరండి? మనిషి బ్రెయిన్ సార్. కంప్యూటర్ కనిపెట్టారు సార్, మనిషి బ్రెయిన్ కనిపెట్టింది సార్. అంటే వీడు ఐఏఎస్ అయిపోతాడా? అవ్వచ్చుంటున్నాను సార్. వీడే కాదు, 21 సంవత్సరాలు నిండిన కుర్రాడు ఏం అవ్వాలన్నా అవుతాడు. కాకపోతే నేను అవ్వాలి అనుకోవాలి. తమ్ముడు, నువ్వు అవ్వాలనుకుంటున్నావా? అవ్వాలనుకుంటున్నాను. వంశీ ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతున్నాడంట, తెలుసా? ఐఏఎస్ కి అంత కర్మ పట్టిందన్నమాట. అలా ఎందుకు అనుకోవాలి? పాస్ అవుతాడేమో. ఐఏఎస్ పాస్ అవడం అంటే ప్రేమ కోసం కోర్టులో కేసు పెట్టడం కాదు, దానికి సరస్వతీదేవి అనుగ్రహం కావాలి. సరస్వతీ సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. సరస్వతీ సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. సరస్వతీ కటాక్షమే సాధించు, సంకల్పం నీకుంటే సిద్ధించు. శక్తి చూపించు, శ్రద్ధా బుద్ధిని గెలిపించు, దీక్షే దారిని సూచించు, ఓటమి ఓడించు. అమనే వదిలి చదివేరా, బ్రతుకే పెద్ద పాఠంరా. నువ్వో ఏకలవ్యుడవు, నీకే నీవు శిష్యుడవు. కుప్పెడంత గల గుండెలో ఎలలో జలధి మించగల అలలు నింపుకొని, కలలు తీర్చుకొని, గెలుపునందుకొని తలను ఎత్తుకొనరా, గెలుపు నీదే కదరా. వంశీ డిగ్రీ ప్రిలిమ్స్ పాస్ అయ్యాడు. ప్రిలిమ్స్ పాస్ అయితే ఐఏఎస్ అయినట్ట? మెయిన్స్ పాస్ అవడమే మెయిన్. వాడు తలకిందులుగా తపస్సు చేసినా మెయిన్స్ పాస్ అవ్వలేడు. నువ్వు నాకు నచ్చావు, నువ్వు నాకు నచ్చావు. ఏంటి, ఇష్టమైన గుర్తొస్తుందా? అవును. మర్చిపోవద్దు, గుర్తు తెచ్చుకో. ఆ అమ్మాయిని కాదు వంశీ, ఆ అమ్మాయి చేసిన అవమానాన్ని గుర్తు తెచ్చుకో. నువ్వు గెలిచే వరకు ఆ అవమానాన్ని ప్రతి క్షణం గుర్తు తెచ్చుకో. అంకుల్, స్వీట్స్ తీసుకోండి. ఏంటమ్మా విశేషం? రేపు ఐఏఎస్ రిజల్ట్స్ వస్తున్నాయిగా అంకుల్, వంశీ డెఫినెట్గా టాపర్స్లో వస్తాడు. థ్యాంక్స్ అమ్మా. ఓకే అంకుల్. ఏంటి రిజల్ట్స్ చూడకుండా పేపర్ చించేలా ఉన్నావు? ఉండవే. నెంబర్స్ లో కాదే, టాపర్స్ లో చూడు. ఇంపాసిబుల్. ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. సివిల్స్ ఫలితాల్లో 5వ ర్యాంక్ సాధించిన ఆంధ్ర కుర్రాడు.
ఆనందరావు, కలెక్టర్ గారి తండ్రి. మరే ఏమే క్లారిటీగా ఒక మాట చెప్పనా? గుడ్ బాయ్నే కాదు, బంగారాన్ని కన్నావే. చాలండి, నేను ఒకదానే కన్నానా? వాణ్ణి పగడండి. బాధలో వచ్చిన మాటలు ఆనందంలో రావే. తండ్రిని ఇంత గొప్పవాణ్ణి చేస్తావు అనుకోలేదురా. 35 మార్క్స్ వాడిని ఐఏఎస్ ఎలా చేశారు? వంశీ నా వల్లే ఐఏఎస్ ఆఫీసర్ అయితే నేను ఎందుకు ఫ్యూర్గా ఉండిపోతానండి? నేను కూడా ఐఏఎస్ ఆఫీసర్ అయ్యేవాడిని కదా. ఏమండి, ఒకడు గొప్పడు అవ్వాలంటే ఇంకోటి వాళ్ళు ఎప్పుడు అవ్వడండి. ఎవడికి వాడు అనుకోవాలంటే అనుకుంటే అయిపోతారు వంశీలాగా. మీకోసమే బయలుదేరాం. మేము మీకోసమే బయలుదేరామండి. పదండి. ఏడు కొండలు ఎక్కి వెంకటేశ్వర స్వామిని చూడండి అంటే ఇదే. ఈ పిల్ల కోసం ఐఏఎస్ అయ్యి ఇప్పుడు తనే నేను ఇష్టపడుతుంటే నువ్వు మాట్లాడవేరా? దీనికి కొంచెం కొలెస్ట్రాల్ ఎక్కువే, కానీ చాలా మంచిది. ఒప్పుకో వంశీ. కట్నం కోసం ఆలోచిస్తున్నావా బాబు? కట్నం ఏంటి అంకుల్? వీడు ఐఏఎస్ అయిందే మీ అమ్మాయి ప్రేమ వల్ల. అదే పెద్ద కట్నం. పోనీ మా అమ్మాయి అవమానించిందని కోపమా? అవమానిస్తే ఐఏఎస్ అయ్యాడు కదా. లేకపోతే కృష్ణవేణి కూడా ఐఏఎస్ చదవాలా? ఎందుకు? వీడు అయ్యాడు కదా ఐఏఎస్. ఆపండ్రా మీ ఐఏఎస్ గోలా. నేను కృష్ణవేణి వెంటపడి 190 సార్లు ఐ లవ్ యూ చెప్పాను. అప్పుడు నన్నే తిట్టారు. ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పలేదని మళ్ళీ నన్నే తిడుతున్నారు. మీరు ఇంతమంది చెప్తున్నా తను ఒక్కసారైనా ఐ లవ్ యూ చెప్పదే? చూసారా వాడెంత క్లారిటీగా చెప్పాడో. అమ్మా కృష్ణవేణి, క్లారిటీగా నువ్వు ఒకసారి వాడికి ఐ లవ్ చెప్పేసాయి. చెప్పు కృష్ణవేణి. చెప్పవే. చెప్పవే. చెప్పమ్మా. చెప్పు కృష్ణవేణి. కృష్ణవేణి. చెప్తాను. మీ అందరూ కళ్ళు మూసుకోండి. నువ్వు కూడా కళ్ళు మూసుకో. పెట్టేసింది. పెట్టడం ఏంటి అంకుల్? అదే ఐ లవ్ యూ చెప్పేసింది. కళ్ళు తెరవండి. ఐ లవ్ యూ చెప్పిందా? నాకేం వినిపించలేదే. నాకు కనపడిందిరా. కనపడటం ఏంటి అంకుల్? వినిపించాలిగా. రే వేధవా, మా అల్లుడికి వినపడిందిరా. నాకు కూడా సరిగ్గా వినిపించలేదు. ఇంకొకసారి చెప్పమనండి అంకుల్. చెప్పకపోతే పెళ్లి కొప్పుకోవా? ఆహా, ఒప్పుకోను.